హే గాయ్స్, డే 12 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. పొద్దున్న 5 గంటలు అవుతుంది. మనాలి వచ్చేసాం. యాక్చువల్లీ నైట్ అంతా నిద్రలేదు, చాలా జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ అయ్యి వేరే బస్సుకి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తానికైతే 5 గంటలకు వచ్చేసాను మనాలి. ఇలా బస్ స్టాప్లో దిగానో లేదో బ్యాక్ చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఎగ్జైటింగ్ ఉంది. రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి కొద్దిగా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేద్దాం, ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. స్ట్రీట్స్ అండ్ ఎంత సైలెంట్గా ఉన్నాయంటే చింటూ బాయ్ వెల్కమ్ చెప్తున్నాడు మనాలికి వచ్చినందుకు. ఇదే మనం ఉండబోయే హాస్టల్. గ్రీనరీతో మెరిసిపోతుంది. ఇదే మనం స్టే చేయబోయే హాస్టల్. అండ్ హాస్టల్ ముందే క్యాంప్ ఫైర్ కూడా ఉంది. సో ఈరోజు తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి అలా బయటకు వచ్చాను. యాక్చువల్లీ ఈ మనాలిలో 2 days ఉందామని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ డే వచ్చేసి మనాలి అండ్ ఓల్డ్ మనాలి ఈ రెండు తిరిగేసి, సెకండ్ డే వ్యాలీ ఉంది కదా, పారాగ్లైడింగ్ ఇవన్నీ చేస్తుంటారు, ఆ ఏరియాకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే కంప్లీట్గా మనల్ని తిరిగేయాలి, అదే ప్లాను. వ్యూస్ అయితే మామూలుగా లేవు. మనాలిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 కవర్ చేసేద్దాం. చూసారా, ఆ పెట్రోల్ బంక్ చూసారా, సేమ్ యాస్టీజ్ మన సైడ్ ఉన్నట్టే ఉంది, కాకపోతే పైన రేక్ వేసారు అనమాట. రేక్ ఎందుకు వేసారని మీరేమైనా గెస్ట్ చేయగలుగుతున్నారా? యాక్చువల్లీ సమ్మర్ వరకు ఓకే, బట్ వింటర్ వచ్చిందనుకో స్నోతో కవర్ అయిపోతుంది కదా. స్నోతో కవర్ అయిపోయినప్పుడు అది ఫ్లాట్ సర్ఫేస్ అనుకో, స్నో కిందకి రాక హెవీ బరువు అయ్యి పడిపోతుంది అనమాట. అలా పడిపోకుండా అలా స్లాంట్గా రేక్ వేశారు. ఇప్పుడు ఆ రేక్ వల్ల అంత ప్రాబ్లం ఏముండదు. ఆల్మోస్ట్ స్నో పడినా కిందకి జారి పడిపోతుంది కాబట్టి అలా వేసారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంకులు కూడా ఇలానే ఉంటాయి. ఇది వచ్చేసి వనవిహార్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ చాలా బర్డ్స్, తర్వాత కొన్ని జంతువులు ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇక్కడ చూసుకుంటారనమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees ఉంటుంది. సో వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో లోపల. బోటింగ్ పాయింట్ కూడా ఉందంట, చూద్దాం వెళ్ళి. పెడలింగ్ బోట్ అంటే నేను ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ ఏదో చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా టబ్బు కట్టేసి అందులో 4 బోట్లు పెట్టేసి అంతేనా. దానికి కూడా మళ్ళీ టికెట్ అనమాట. ఎందుకులేండి, సింగిల్స్ ఎంత కాయని, మనకెందుకు అలాంటివి. చెట్లు చూసారా, ఆకాశానికి అంటేసి ఉన్నాయి. పిల్లలు స్కూల్ ట్రిప్కి వచ్చినట్టున్నారు. సింపుల్గా ఒక పార్క్ అనుకోవచ్చు, కాకపోతే ఇది మనాలి టైప్ పార్క్ అనమాట, మనాలి స్టైల్ పార్క్. చూసారా చింటూ, ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి, కాకపోతే మురికి పట్టేస్తున్నాయి కాబట్టి మంచి బొచ్చుతో ఉన్నాయి. ఓకే, అలా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ 50 rupeesలో, అంతే. అంతకంటే చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. చూసారా, 1889 నుంచి 1892 వరకు పుడిచిన మొక్కలు అంటివి. చాలా ఏజే అయితే.
వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మానిస్టరీ అనమాట. అది కూడా ఈ పార్క్ పక్కనే ఉంటుంది. వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మాల్ రోడ్కి వచ్చాను. ప్లేస్ అయితే చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న మాల్స్ ఉంటాయి కదా, ఆ ప్రైజెస్ కూడా అంతే రిచ్గా ఉన్నాయి. జస్ట్ 2 ఇడ్లీ ముక్కలు 120 రూపాయలు. ఇంకో 2 ఇడ్లీ ముక్కలు తిన్నాను అనుకో, నా హాస్టల్ ఫీజు కట్టియచ్చు 1 డేకి. అంత రిచ్ ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది. ఈ మాల్ రోడ్కి దగ్గరలో హిడుంబ టెంపుల్ అని హిడుంబ అనుకుంటా, హిడుంబ టెంపుల్ అని ఒకటి ఉంది. సో అదైతే మస్ట్ విజిట్ ప్లేసు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఈ హిడింబ టెంపుల్ ఏదైతే ఉందో అది 1556లో కట్టారంట. అంటే ఊహించుకోండి, అంత ఓల్డ్ టెంపుల్. అది కూడా అప్పటి మహారాజు ఇక్కడ హిడింబ దేవత మెడిటేషన్ చేసేదంట. సో అలా ఒక కేవ్లో అది కట్టడం జరిగింది. చూద్దాం, చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఎలా ఉంటుందో. 2 టెంపుల్స్ ఉన్నాయండి, హిడింబ టెంపుల్ అండ్ మాను టెంపుల్. 2 టెంపుల్స్ కూడా కవర్ చేద్దాం. ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి? ఈ హిడింబ దేవత ఎవరంటే భీముని వైఫ్ అనమాట. అంటే హిడింబ్ అనే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అతను ఒక రాక్షసుడు అనమాట. సో పాండవులు మనాలి వచ్చినప్పుడు హిడింబుని భీముడు ఓడించాడనమాట. ఓడించాక హిడింబ దేవత భీముని పెళ్లి చేసుకున్నదనమాట. తర్వాత వాళ్ళకి ఘటోత్కచుడు పుట్టాడు. సో మనాలి వస్తే వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. డస్ట్బిన్లు చూసారా, చాలా న్యాచురల్గా ఉన్నాయి. మౌంటైన్స్ కనిపిస్తున్నాయో లేదో
మొత్తం స్నో మౌంటైన్సే. ఏముందబ్బా ప్లేసు. జస్ట్ 10 రూపీస్ టికెట్ అంతే. చాలా పెద్ద ఏరియా, మౌంటైన్ ఏరియా, ఇష్టం వచ్చినట్టు తిరుక్కోవచ్చు. కాకపోతే కొన్ని వైల్డ్ లైఫ్ జంతువులు ఉంటాయి కదా, వాటికి దూరంగా ఉండాలి, వాటికి కెలక్కుండా మనం జాగ్రత్త పడాలి అంతే. బట్ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ఆ రాక్ చూసారా, అంత స్లాంట్గా. ఆ రాక్ చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి ఓల్డ్ మనాలి అండి. చూస్తున్నారు కదా, మీద ఉన్న మంచు కొండలన్నీ కరిగి ఇలా రివర్లా వెళ్తుంది. దీన్ని బీచ్ రివర్ అంటారు అనమాట. మొత్తం ఫ్రెష్ వాటరే వెళ్తుందంతా. అండ్ ఆ కింద మీరు చూసుకున్నట్టయితే కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, జిప్ లైన్ లాంటివి. పొద్దున్నే స్టార్ట్ అయ్యాను. ఈ మాను టెంపుల్కి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి 400 years ఓల్డ్ అంట. అండ్ వచ్చే దారి కూడా అలానే ఉంది. ఆన్ ది వే అయితే నాకు చాలా వాటర్ ఫాల్స్ కనిపించాయి. అంటే పక్కనే ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద గ్లాసియర్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కరిగి వాటర్ ఫాల్స్ లాగా. నేను చాలా ట్రై చేశాను, గోప్రోతో ట్రై చేశాను, ఫోన్తో ట్రై చేశాను, దేనితో ట్రై చేసినా సరే నేను అంత పర్ఫెక్ట్గా ఎందులో కూడా రాలేదు. బట్ చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మీరు మనాలి వస్తే మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా ఒకటే, మాను టెంపుల్. సో మౌంటైన్ మీద నుంచి కిందకు వచ్చేసాను. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయాల్సినవి. బట్ పొద్దున్న నుంచి నడుస్తూనే ఉన్నా. కాసేపు వెళ్ళి హాస్టల్లో రెస్ట్ తీసుకుని అప్పుడు ఆలోచిస్తా ఏం చేయాలనేది. బట్ పొద్దున్న 5కి వచ్చాను మనాలికి. 5 నుంచి వస్తున్నాను. ఫారినర్స్ తర్వాత అతి ఎక్కువగా నాకు కనిపించింది అయితే తమిళోళ్ళే. గుంపులుగా వచ్చేస్తున్నారు మనాలికి. సో నేనైతే అదే గమనించాను ఎక్కువగా. సరే కాసేపు హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఆలోచిస్తా ఏం చేయాలని.